నాకు ఈ షేర్ మార్కెట్ గురించి అంతగా తెలియదు. మీరేమో ముంబైలో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. నేను ఆలోచించి చెప్తాను, కాస్త టైం ఇవ్వండి. ఏంట్రా కాళ్ళు పట్టుకుంటున్నావు? ఏదైనా పని జరగాల? నాతో పాటు ఉంటాడే నాగు, వాడు నిన్న చచ్చిపోయాడన్నా. వాడిని పూజ చేసి వచ్చి మన బార్లో కూర్చొని తాగుతున్నారా, అప్పుడు ఒక భయంకరమైన ఆకారం నా ముందుకొచ్చిందన్నా. ఎవరిది? ఆ నాగుదా? నేను అలాగే అనుకున్నానన్నా, కానీ వాడు తిలకన్నా. మనస్ఫూర్తిగా నేను ఇలా నవ్వి చాలా కాలం అయిందిరా. తర్వాత చెప్పు చెప్పు. నిజంగానన్నా భూతంలాగా వచ్చి తిప్పి తిప్పి కొట్టాడన్నా. వాడు కొట్టిన కొట్టుడికి నేను కొట్టిన మందంతా దిగిపోయిందన్నా. చచ్చి బూడిదైన వాడి గురించి నాతో చెప్తున్నావా? ఊరికే వాకరా ఎర్రేదవా, పరా. వాడు వాగట్లేదు, తిలక్ ఇంకా బతికే ఉన్నాడు. ఏంటి నువ్వనేది? తిలక్ ని నేను చూశాను. నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చి డీజీపీ ప్రమోషన్ కోసం మీరిచ్చిన లెటరు, దాంతో పాటు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకుపోయాడు. ఇద్దరూ కలిసి నన్ను మూర్ఖుణ్ణి చేయాలనుకుంటున్నారా? నేను రాజకీయవేత్తని, జ్ఞాపకం ఉంచుకో. వాడు చచ్చాడని గొప్పలు చెప్పావు, ముక్కలు ముక్కలు అయిపోయాడని చెప్పావు. చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? 3 సంవత్సరాల క్రితం వాడు చావడమో నిజం, ఇప్పుడు నాకు కనిపించడమో నిజం. అవునన్నా, నన్ను కూడా నీ గురించి చెప్పమని వెండు తీశాడన్నా. అందువల్ల వాడు కొట్టిన కొట్టుడు చస్తానన్న భయంతో జాన్ పీటర్ మ్యాటర్ మాత్రం చెప్పాడన్నా. నన్ను క్షమించన్నా. ద్రోహి! నేను చెప్పిన మ్యాటర్తో వాడేమి కనిపెట్టలేడన్నా. ఈలోగా ఆ చోటుకెళ్ళి మనం అవి తీసుకొచ్చేద్దామన్నా. బండి తీరా, పదరా. ఇరవై 6/12/86 జాన్ పీటర్ సన్ ఆఫ్ యేసురాజ్ సమాధి చేసిన స్థలం సెయింట్ థామస్ బరేల్ గ్రౌండ్. ఎస్. మేఘన, అడ్డమైన వాళ్ళని నమ్మి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వద్దని మీకెన్నిసార్లు చెప్పాను. డాక్యుమెంట్స్ అక్కడ లేకపోయాయో నా చేతిలో వీడుకుంటుంది. క్షమించక్క,
తప్పైపోయింది అక్క. అయ్యో అక్క 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 అలా నువ్వన్నా చెప్పన్నా, అలా నువ్వు చెప్పన్నా. పోటీ పడే శత్రువైనా క్షమించమని అడగచ్చు, కానీ నీలాంటి నమ్మక ద్రోహి అడగకూడదు, అడిగినా క్షమించకూడదు. నీకు బతికే అర్హత లేదు. నిన్ను నాగరత్నం వద్దు, వదిలే. ఎరా ఏంటి ఇలా చేసావు? మేఘనా, మీ నాన్నగారి గురించి విన్నాను. ఐఎమ్ సారీ. నేను ఇంట్లో లేని టైంలో ఆ మంత్రి మనుషులు వచ్చి నాన్నని దారుణంగా కొట్టారు. అప్పుడు మనసాన పడ్డవాడు. ఎడవకు, నువ్వు కనుక ఉండుంటే. ఊరుకో. నువ్వు ఈ 3 సంవత్సరాలు ఎక్కడున్నావు తిలక్? నువ్వు బ్రతికే ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బతికున్న విషయం 6 నెలల తర్వాతే నాకు తెలిసింది. దేవుడు లాంటి ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. మేఘనా, నేను యాంజాల గ్రామానికి వెళ్ళాలి. ఈ అంచాలకు వెళ్ళాలా? ఆ వాటర్ ఫ్యాక్టరీకా? అవును, కానీ తిలక్గా కాదు, ఆ వాటర్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా, మారు వేషంలో. నేను యాంజాల గ్రామంలో ఉన్నట్టు నీ ఒక్కదానికి తెలుసు. రోజు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు. 3 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, అప్పుడే విడిపోవాలా? ఇన్నాళ్ళు నేను ఉన్నానో లేదో తెలియకుండానే నా కోసం వెయిట్ చేశావు. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయలేవా? నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? క్లీన్ చేస్తూ ఉన్నాను. నువ్వేం క్లీన్ చేయక్కర్లేదు. నేను కింద కదా పని చేసుకోమన్నాను. కిందకెళ్ళు. జరగకూడదు ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పేది? ఎందుకెళ్ళు? ఏంటో తమా చూస్తున్నారు, వెళ్ళి పని చూసుకోండి. నీకే చెప్పేది, వెళ్ళండి. మేడం, ఏంటది? ఒక అతను బైక్ లో వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు. మ్యామ్, ఫోన్. హలో. ఏంటి డీజీపీ, షాక్ అయ్యావా? ఇదేం షాక్లే. ఈ రోజు ఉదయం అన్ని పేపర్స్ లోనూ నీదే న్యూస్. చదివే కూడా ప్రాణాలతో ఉంటావా? ఎవరు నువ్వు? ఎవరా నువ్వు పోలీస్ దానివి కదా, కనిపెట్టు. హలో హలో. ఏంటి సార్? ఈ ఇంట్లో కుమార్ అని ఒక జర్నలిస్ట్ ఉండాలి. అతను ఎక్కడ? ఇంట్లో ఉన్నాడా? మేము ఇంట్లో కొత్తగా వచ్చాం. అతను ఇల్లు ఖాళీ చేసి 2 రోజులు అయింది. ఏయ్ సార్, ఎవరిస్ట్ లో పనిచేస్తున్నాడే పాండురంగా అని, అతను ఇక్కడే ఉన్నాడు కదా? అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు సార్. కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నానా, ఏంటమ్మా? గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ 101, ఇది మీ ఇల్లా? అవును సార్. ఇక్కడ వీరభద్రం అనే ఒక పత్రిక వాడు ఉండాలి. నాకు తెలియదు సార్, మేము నిన్నే వచ్చాం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరైనా దొరికారా? లేదు మేడం, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రిపోర్టర్ మోహన్ కోసం వచ్చాం. వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. తిలక్, ఇలా సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే పిల్లల చదువులు ఏమవుతాయండి? వేరే దారి లేదు గాయత్రి. న్యూ ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే రిపోర్టర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నువ్వు త్వరగా ప్యాక్ చేయి, నేను వెళ్ళి టెంపో తీసుకొస్తాను. ఎవరండి మీరు? అసలు ఏం కావాలండి మీకు? మేడం, తిలక్తో పనిచేసిన రఘుపతి ఇంట్లోంచి మాట్లాడుతున్నాం. ఎస్ మేడం. ఇందా డీజీపీ గారితో మాట్లాడు. ఏంటి రఘుపతి, ఎక్కడికని పారిపోతావు? నువ్వు చదువుకున్న వాడివి. లక్ష్యం కంటే కుటుంబం చాలా ముఖ్యమని నీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. చుట్టుపక్కల నీ పేరు చెడిపోకూడదని పోలీసుల్ని మఫ్టీలో పంపించారు. మర్యాదగా వాళ్లతో నీ భార్య పిల్లల్ని పంపించు. మేడం, తిలక్ ఎక్కడున్నాడో తెలియదు. తిలక్ ఎక్కడున్నాడో చెప్తే నీ భార్య బిడ్డలు నీ దగ్గరకు వచ్చేస్తారు. ఇలా చూడు, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వేదైనా నాటకం ఆడాలని చూశావో
నీ కళ్ళ ముందే నీ భార్య బిడ్డల్ని చంపి పాతేస్తారు. నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నాను. ఆలోగా నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? ఫోన్ కానిస్టేబుల్కి ఇవ్వు. చెప్పండి మేడం. నేను మీతో చెప్పినట్టు చేయండి. వాణ్ణి వాచ్ చేస్తూ ఉండండి. ఓకే మేడం. అంతా నీ చేతుల్లో ఉంది. వెళ్దాం పదండి. ఎందుకురా మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నావు? సత్యమూర్తి గారిని చంపిన అంతకుల్ని నేను కలుసుకున్నాను బాబాయ్. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఒట్టు. మన అయ్యగారిని చంపిన ఆ నలుగురిని నా కళ్ళతో చూశాను. ఏమిట్రా నిజమా? ఆ మాటలు నమ్మడం లేదు కదా, మీరే చూడండి. వాళ్ళకు ప్రాణాపాయం లేదంటే నిజాన్ని ఎక్కడైనా ఒప్పుకుంటా ఉన్నారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఆ క్యాసెట్ ఇవ్వు, నేను తెలకిచ్చేస్తాను. ఇటివమ్మా. తిలకి ఫోన్ చేసి మీరు ఎక్కడ కలవాలో కనుక్కొని చెప్తాను.